విషయం తెలుసా? ఏంటి అంత కంగారుగా వచ్చావు? అదేనే, మన పక్కింట్లో ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ కోమలోకి వెళ్ళిపోయిందంట. అవునా? ఈ డబ్బున్నోళ్ళు అంతే అక్క, ఎక్కడికన్నా వెళ్తారు. చక్క మనకి డబ్బుంటే వెళ్ళేవాళ్ళమే కదా. కోమా అంటే గోవా అనుకున్నావంటే పిచ్చిదానా. ఇది ఎక్కడుంది కనిపించట్లా, డాబా మీదగానే ఉందా? ఓహో ఇక్కడున్నావా? ఏంటన్నా చిల్లవుతున్నావు? ఇప్పుడేంటే నీ బాధ? ఈ రోజు కదిలోడవలసింది నువ్వే, నేనే వచ్చానుగా. ఈ రోజు నువ్వే, సో ఎందుకురా? అవును నేనే కదా, ఎలా అయినా సరే ఎస్కేప్ అవ్వాలి. ఐడియా ఆలోచించడం అయిపోయిందా? పద వెళ్దాం. ఓకే ఊడుస్తా, కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నిన్ను, దానికి కరెక్ట్ గా నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఓకే ఓకే అడుగు ఫాస్ట్ గా. ఒక మర్రి చెట్టు కింద నలుగురు కూర్చున్నారు. మూగవాడు, కుంటివాడు, గుడ్డివాడు, చెవిటివాడు. ఓకే, దాని నుండి ఒక మామిడికాయ పడింది. ఫస్ట్ ఎవరు తీసుకుంటారు? ఇంకెవరు? మూగవాడే. తలకాయే, పద నడు, రూమ్స్ ఉడుద్దు గాని. అదేంటి? అందుకనే చెప్పినప్పుడు క్వశ్చన్ ని సరిగ్గా వినాలి. మర్రి చెట్టుకి మామిడికాయ ఎలా కద్దా పిచ్చిదానా. మళ్ళీ మోసం చేసింది అమ్మా. లేకపోతే నాతోనే పని చేపించాలని చూసిందా? బాగా అయింది దీనికి. తల్లి మీకోసం హ్యాండ్ బ్యాగ్స్ తెచ్చానమ్మా, చెరుకోటి తీసుకోండి. హ్యాండ్ బ్యాగ్స్? థ్యాంక్స్ అమ్మా. నాకు ఇది బాగా నచ్చింది, కానీ లోపల తీసుకెళ్తే దాన్ని కూడా ఇదే తీసుకుంటా అంటది. నేనేది ఇష్టమంటే దాని మీదే పడుతుంది. సో ఇది బాగుందని చెప్తా. అమ్మ హ్యాండ్ బ్యాగ్స్ తెచ్చిందే, నీకేది కావాలో తీసుకో. నాకు ఇది నచ్చింది. నువ్వు అది తీసుకుంటావని. నాకు ఇది బాగా నచ్చింది, నేను ఇది తీసుకుంటా. నాకు ఇదే నచ్చింది అక్క, నేను ఊరికే చెప్పా ఇది నచ్చిందని. నువ్వు తీసుకో. సరేరా, నీ ఇష్టమే నా ఇష్టం. అమ్మయ్యా, నా ప్లాన్ అయితే వర్కౌట్ అయింది. భలే ఉంది. అయ్యి తింగరి బుచ్చి. అక్క అక్క, క్లైమేట్ కూల్ గా ఉంది కదా, పానీపూరి తినడానికి వెళ్దామా? సరేరా. ఒసేయ్, మన దగ్గర 40 రూపీసే ఉన్నాయి, ఇంకా మనీ కావాలి. మరెలా? నేను అదే ఆలోచిస్తున్నాను అక్క. అక్కడ చూడు 100 రూపీస్ ఉన్నాయి, వెళ్ళి తీసుకుందా. అవును. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఇదేంటిది వెనక్కి వెళ్తుంది? వస్తే మౌని ఆగవే, ఏం చేస్తున్నావు? ఆంటీ గారు మీ డబ్బులేనా? అవునమ్మా. అక్కడ దొరికినాయి. మంచి పాపలానే ఉన్నావు. అరే ఈ రోజు 100 లాభం, చిన్న 100 లాభం వచ్చిందిరా మనకి. నిజంగా మెంటల్ రాని, దీని పని చెప్తాను. ఇదేంటిది ఇలా వెళ్ళిపోతుంది? ఏం చేసావే నువ్వు? పరాయి వాళ్ళ డబ్బులు మనకి ఎందుకని ఇచ్చేసాను. సరే కానీ ఎదురుపడిన డబ్బులు వెనకాల వచ్చేవాడికి ఎందుకు ఇచ్చావు? అవును కదా. తింగరి బుచ్చి. ఏం చేస్తున్నావే? పడుకున్నావా? ఒకసారి లెగవే. ఏంటే ఏంటి పడుకున్నదాన్ని లేపుతున్నావు? ఏమైంది? ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటావు కదా, ఈ రోజు నా టాలెంట్ ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది అక్క. పడుకున్నదాన్ని నిద్ర లేపి నీ పిచ్చివాగుడేంటే? నాలోని కళాకారిని నిద్ర లేపుతున్నానే. వెయిట్. నీ కార్ని నిద్ర లేపే టైంకి నేను నిద్రలోకి వెళ్ళిపోయేటట్టున్నాను. ఏంటే నీ ఎక్స్ప్రెషన్స్? 1 అవర్ నుంచి ఇదే చెప్తున్నావు. ఏం చేస్తున్నావు? చూపించవా? ఇంకో అయిపోయింది, చూసి తరించు. ఏంటి ఇది ఎలా ఉంది? ఈ డ్రాయింగ్ ఎలా ఫీల్ అవుతున్నావు? పడుకుందాన్ని నిద్రలేపి నువ్వు చేసిన ఘనకార్యం ఇదా? అయినా ఓన్లీ తలకాయ వేసావు, బాడీ ఏది? ప్రెసెంట్ తలకాయ నేర్చుకున్నానే, బాడీ నేర్చుకున్నాకే వేస్తాలే.